మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? అయితే మీ కలను సాకారం చేసుకోవచ్చు. అందుకు కొంత పెట్టుబడి, సరైన ప్రణాళిక ఉంటే చాలు. నెలకు 7,500 రూపాయలు చప్పున ఇన్వెస్ట్ చేయగలిగితే మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా కోటీశ్వరులు కావచ్చు. నెలకు 50,000 శాలరీ వస్తుందనుకుంటే 1 కోటి ఎలా సంపాదించొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. కోటీశ్వరులు కావాలంటే ముందుగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది తెలుసుకోవాలి. తర్వాత జీవితంతో 1 కోటి సంపాదించేందుకు ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలి. అయితే అది మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తంపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లయితే తక్కువ సమయంలోనే 1 కోటి గోల్ చేరుకోవచ్చు. లాంగ్ టర్మ్ సేవింగ్స్ విషయానికి వచ్చినప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి నమ్మకమైన పెట్టుబడిగా నిపుణులు సూచిస్తుంటారు. ఇందులో కొద్ది మొత్తంలో రెగ్యులర్ గా పొదుపు చేసుకుంటూ వెళ్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో వడ్డీ పైన వడ్డీ జనరేట్ అవుతుంటుంది. సాధారణంగా డెట్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి. అలాగే ఇందులో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణానికి మించిన రాబడి అందించేందుకు అవకాశం ఉంటుంది. 1 కోటి సంపాదించాలనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIP ప్రారంభించవచ్చు. దీని ద్వారా నెల లేదా 6 నెలలు, ఏడాదికోసారి పెట్టుబడి పెట్టచ్చు. దీర్ఘకాలంలో మీరు పెట్టే చిన్న మొత్తమే పెద్ద కార్పస్ ఏర్పాటు చేస్తుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం వచ్చే జీతంలో 15 నుండి 20% పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 50,000 శాలరీ వస్తుంటే అందులో 7,500 రూపాయల చొప్పున నెల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిపై సగటున 12% వార్షిక రాబడి వస్తుందని అంచనా వేస్తే మీరు 20 ఏళ్లలో లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నెలకు 10,000 ఇన్వెస్ట్ చేస్తూ ఏటా 10% చొప్పున SIP పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్తే కేవలం 194 నెలల్లోనే మీ కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు.